రాష్ట్రంలో ఆలయాల్లో ఉండేటటువంటి విగ్రహాలకి తగినటువంటి రక్షణ కొరవడింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్వేది రథం ఇబ్బంది పడ్డప్పుడు అది పతాక స్థాయికి చేరుకుంది అనేది రామతీర్థంలో జరిగినటువంటి శ్రీరామ విగ్రహపు విధ్వంసం ద్వారా మనకి స్పష్టమవుతోంది. పోనీ అది అక్కడితో ఆగుతుందా అని అనుకుంటే ఈరోజే కొద్దిసేపటి క్రితం మన సింగరాయకొండలో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గర ఆయన దగ్గర చేతుల్ని ఎవరో విధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. తగినటువంటి రక్షణ వ్యవస్థ లోపించింది. దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంతవరకు మన రాష్ట్రంలో సుమారుగా 50 పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. ప్రతిరోజు ఒక్కొక్కటి దానికి చేరుతోంది కూడా. ఏం జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు అనేది మనకి అవసరం కాదు ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఉన్న వాటి యొక్క రక్షణ వ్యవస్థ విషయంలో స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఒక భయ ఆందోళనని మోరల్గా బలపరచాల్సినటువంటి అవసరం, వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అనేదైతే వాస్తవం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం దాపురించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధనుర్మాస కార్యక్రమం పూర్తి కాగానే ఒక క్రమంలో ఏ ఆలయాలైతే ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి దారుణానికి గురయ్యాయో అలాంటి వాటినన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్థానికుల్ని కూడా ఒకసారి కలిసి వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వారి యొక్క సూచనలు ఏమిటి, వారు ఏం చేయాలి అని అనుకుంటున్నారు, ఏం చేస్తే వ్యవస్థ సవ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. ధర్మ జాగృతి కలిగినటువంటి పెద్దలందరినీ కూడా ఈ సందర్భంగా కలిసి వారందరినీ కూడా తోడు చేసుకుని ఈ విషయంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయా స్థానాలని ఒకసారి పరిశీలించడం, అక్కడ ఉండే వాళ్ళని పరామర్శించడం, అక్కడ జరపాల్సినటువంటి తక్షణ చర్యలు ఏమిటి. ఇప్పుడు సీసీ కెమెరాస్ పెట్టాలి రక్షణ కోసం అనేది ఒక అంశం. ఏదో పెట్టమని ఏదో గతంలో ఏదో ఆర్డర్స్ ఇచ్చారట, కానీ చాలా చోట్ల ఇప్పటిదాకా ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడలేదు. ఇంకా రామతీర్థాల లాంటి క్షేత్రంలో కూడా పైన కొండ మీద జరిగినటువంటి సన్నివేశం తర్వాత అక్కడ సీసీ కెమెరాస్ పెట్టే కార్యక్రమం చేశారు అని వింటున్నాం. మన అహోబిల స్వామివారిని వెంటనే దాన్ని ప్రత్యక్షంగా ఒకసారి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రార్థన చేస్తే వారు వెళ్ళి దాన్ని చూసి వచ్చారు. అప్పుడప్పుడే దానికి తగినటువంటి ఒక వ్యవస్థను చేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ అక్కడ సింగరాయకొండలో జరిగింది సన్నివేశం అని అంటే అక్కడ సీసీ కెమెరాలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండాలి. సీసీ కెమెరా ఉంటే ఇది ప్రతి చోట జరపాల్సిన అవసరం ఉంది. బాధ్యత గతంలో ఆలయాలని చూసుకునేటటువంటి ట్రస్టీస్కి, ఆలయాల్లో వివిధ అంశాల్లో బాధ్యులుగా ఉండేటటువంటి స్థానాచార్యులో, అర్చకులో, పాచకులో, పరిచారకులో ఇలాంటి వాళ్ళకి ఉండేది. కానీ ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేసి అది ఒక డిపార్ట్మెంటల్గా తయారు చేసిన తర్వాత ఆ బాధ్యత నిజానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యులు కూడా. కానీ అక్కడ సరి అయినటువంటి దృష్టి లేకపోవడం చేత
దాంట్లో జరిగేటటువంటి లోపాలు మనకి ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా క్రమంగా బయటపడుతున్నాయి. చేత ఇప్పుడు తక్షణం చేయవలసినటువంటి పని, ఎక్కడైతే ఉపద్రవాలు జరిగాయో ఆ ఉపద్రవానికి ఉపశమనం కలిగించడం. ఇప్పుడు దెబ్బ తగిలితే ముందర తగిలినటువంటి దెబ్బకి కాస్త రక్తం కట్టి దానికి కుట్లు వేసి కట్టి మందు వేయాల్సిన బాధ్యత మొట్టమొదటి ఉంటుంది. దెబ్బ తగలకుండా చూసుకోవాల్సినటువంటి వ్యవస్థ తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయాలన్నీ కూడా వూండెడ్ పర్సన్స్లా ఉన్నాయి. దెబ్బ తగిలినటువంటి ఒక బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కనుక వాటికి తక్షణం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, అది ఎలా చేయాలి అని అక్కడక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి విధి విధానాలని మనం గమనించి దానికి తగ్గినటువంటి ఉపశమనాన్ని ముందు చేయాల్సిన అవసరం అయితే తక్షణం ఉంది. రక్షణ వ్యవస్థని కలిగించుకోవాల్సినటువంటి అవసరం తర్వాత ఉంది. ఆ పైన ఏం చేయాలి అనేది పెద్దలందరితోటి కూడా పరామర్శించి వారందరి యొక్క సూచనల్ని సలహాలని కూడా తీసుకుని ఆ తర్వాత కార్యాచరణకి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని మేము అనుకుంటున్నాం. దానికోసమనే ఈ ధనుర్మాసపు ఈ దీక్షా కార్యక్రమం రేపు పూర్తవుతుంది. మన 14వ తారీఖుతోటి 17వ తారీఖు నుంచి మేము ఈ యాత్రని ఆరంభించాలి అని అనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాల్ని అందించాల్సినటువంటి ఒక అధికారం, దాన్ని సవ్యంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది దాన్ని పరిశీలన చేసేటటువంటి ఒక అవకాశం ఉండేటటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా సూచన ఏంటంటే, మీ అందరూ కూడా మీకుండేటటువంటి ఒక అవకాశాన్ని వినియోగించి ఇట్లాంటి వాటిని వెలికి తీయడంలో, జరగకుండా చూడడంలో చేయవలసినటువంటి తోడ్పాటుని సహకారాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి ఈ పబ్లిక్ జనాలకి మీరు కూడా తగినటువంటి తోడ్పాటుని సహాయాన్ని ఇస్తారు అని మేము ఆశిస్తున్నాం. 1000 పిల్లర్స్ మంటపపు సందర్భంలో 1000 కార్ల యాత్ర. సంతోషం, మీకు ఆ విషయం జ్ఞాపకం ఉన్నందుకు సంతోషిస్తున్నాం మేము. ఆ సందర్భంగా అప్పుడు హైకోర్టు జస్టిస్ మాకు వారు సమాచారాన్ని పంపించి ఈ విషయాన్ని ఒకసారి మీరే మళ్ళీ కొంచెం పునరాలోచించి పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని వారిచ్చినటువంటి సూచన మేరకు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్నెస్ లేక కాదు. ఆ సందర్భంగానే అప్పట్లో ఉండేటటువంటి మీడియా, బహుశా ఇందులో చాలామంది ఆ సందర్భంగా ఉండరు అప్పట్లో, కానీ అప్పుడు ఉండేటటువంటి మీడియా వాస్తవాలని వక్రీకరించి దానంతటిని కూడా అతిగా పబ్లిసైజ్ చేయడం చేత మేము మీడియాకి అప్పట్లో దూరంగా ఉండాలి అని అనుకున్నాం. అది మళ్ళీ దానికి ఒక రూపురేఖలు తయారయ్యేంత వరకు కూడా మేము మీడియాకి దూరంగా ఉండాలి అనేది ఒక నిర్ణయం మేము ఆవేళ ప్రకటించి ఉన్నాం. 2004వ సంవత్సరంలో, 14 కాదు, అప్పటి నుంచి దానికి మేము దూరంగా ఉంటాము అని అన్నాం. మేము అప్పటి నుంచి మేము దూరంగానే ఉన్నాం. ఎవరైనా మేము జరిగేటటువంటి కార్యక్రమాల్లో తీసుకుంటే దానికి మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. సో మేము యాజ్ ఏ పాలసీ దాన్ని మేము ప్రకటించి ఉన్నాం కనుక దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి. రెండవది, ఇక్కడ జరిగినప్పుడు సంగతి మీరు అడుగుతున్నారు. ఆ సందర్భంగా తిరిగి మళ్ళీ వాటన్నిటిని కూడా చేస్తాము అని వాళ్ళు అప్పట్లో అనుకున్నారు. ఆ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలే. అప్పుడు మేము ఇక్కడ కూడా లేము. ఇప్పుడు మొట్టమొదటి ఫస్ట్ యాత్ర చేయాలి అనేది యాజ్ ఏ పాలసీ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఆలయాలకు ఉనికికే భంగం కలిగేటటువంటి స్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం అది అవసరం కాదు అని అనిపించి ఇప్పుడు మేము బయటికి రావడం జరుగుతుంది. మేము మాట్లాడడానికి దానికోసం అదే కారణం. తప్పకుండా దీనికి ఒక ప్రోగ్రాం తయారు చేసి దాన్ని మళ్ళీ మేము ప్రకటిస్తాం. ఇప్పుడు ఇక్కడ అవ్వగానే మేము బహుశా హైదరాబాద్ పెడతాం. సో హైదరాబాద్ ప్రాంతం నుంచి మేము బయలుదేరి క్రమంగా
ఈ ఏ ఏ ఆలయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని తప్పకుండా మేము సేవిస్తాం. ఇక్కడ అవ్వగానే మేము అక్కడికి ఆల్రెడీ ఉన్న ప్రోగ్రాం ప్రకారం అక్కడికి వెళుతున్నాం. సో అక్కడి నుంచి బయలుదేరి ఏవి పీడిత ఆలయాలో వాటి దిగించే ప్రారంభం చేస్తాం. వాస్తవాన్ని చక్కగా వాస్తవంగా అందించే ప్రయత్నం మనం చేయాలి. అది చేద్దాం అంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఉపద్రవం అయితే ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువ కనిపిస్తుంది కనుక ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఆలయాలు మాత్రం ప్రస్తుతం సందర్శన చేస్తున్నాం. ఏం భావించాలి అనేది మాలాంటి వాళ్ళని చెప్పడం సబబు కాదు. కానీ దీని మీద తప్పనిసరిగా ఒక పరిశీలన చేయగలిగేటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించినటువంటి పెద్దలతోటి ఒక మంచి సమర్థవంతమైన కమిటీ వేసి ఆ కమిటీకి సరి అయినటువంటి అధికారాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా కనుక సరి అయినటువంటి ఎంక్వైరీ చేయిస్తే ఎవరు చేస్తున్నారని తప్పకుండా తెలుస్తుంది. అంటే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా చేయాల్సిన పని అదే. దాంట్లో స్వపర అనేటటువంటి తేడా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఇట్లాంటి తప్పు చేసినా, దేని మీద ఇట్లాంటి తప్పు చేసినా తగినటువంటి రీతిలో వాళ్ళని అరికట్టాల్సిన, దండించాల్సినటువంటి అవసరం ఉంది. అది కేవలం ఆలయాలనే మేము అంటలేదు. అది ఏదైనా ఒక చర్చి మీద జరిగినా, ఒక మాస్క్ మీద జరిగినా, ఒక ఆలయం మీద జరిగినా వ్యక్తులకు ఉండేటటువంటి ద్వేషాలని ఇలా చూపించడం పద్ధతి కాదు. వ్యక్తులు తమ యొక్క పబ్లిసిటీ కోసం, తమ ప్రాపగాండా కోసం ఈ రకమైనటువంటి పద్ధతి ఎప్పుడు కూడా మంచిది కాదు. కనుక ఇది ఎవరు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఇలాంటి దాడి జరిపినా దాని మీద తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు అదే ఒక చర్చ్ కానీ మాస్క్ కానీ అయితే ఈ పాటికి ప్రపంచం అంతా కదిలి ఉండేది. కానీ అది ఆలయం అయ్యేటప్పటికీ మనకి ఎక్కడి నుంచి కూడా అసలు స్పందన అనేది కనిపించటం లేదు. అంటే ఆలయాలని ఆధారం చేసుకుని బతికేటటువంటి వ్యక్తులు ఏమీ స్పందించరు, బహుశా ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటారు అనేటువంటి ఒక భావన ఉంది. కానీ అది సబబు కాదు. అది ఎప్పుడు కూడా అంటే వ్యక్తి యొక్క సహనాన్ని పరిశీలించడానికి కూడా ఒక హద్దులు ఉంటాయి కదా. అంటే సమాజపు యొక్క సహనాన్ని పరిశీలించడానికి కూడా హద్దు ఉంటుంది. అంటే దీని మీద స్థానికమైనటువంటి ప్రభుత్వం, అందులో ఉండేటువంటి పెద్దలు కూడా వెంటనే తక్షణం ఒక తీవ్రమైనటువంటి ఒక స్పందన కలిగి ప్రజలకు ఒక ఆశ్వాసన ఇవ్వడం అనేటటువంటిది అవసరం. అది చేయాలి. కానీ సంభవం అది మనకి వినిపించటం లేదు. బహుశా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామే. మనకి ఆస్తులు వాటి మేనేజ్మెంట్ విషయం కాదు ప్రస్తుతం మనకి తక్షణ కర్తవ్యం. సంరక్షణ విషయం ఇప్పుడు ముందర తక్షణ కర్తవ్యం. దాని గురించి ప్రస్తుతం ఆలోచిద్దాం. సంరక్షణ విషయంలో సెక్యూరిటీ కావాలి. ఎక్కడ ఏం జరుగుతున్నా తక్షణం తెలుసుకోగలిగే వ్యవస్థ కావాలి. దానికి తగినటువంటి పోలీస్ వ్యవస్థ లాంటి వాటిని తోడుంచాలి. అవసరమైతే ఏమైనా జరిగితే వెంటనే దాన్ని కనిపెట్టగలిగేటటువంటి రీతిలో వాళ్ళకి ఒక అధికారం ఇవ్వాలి. దానికి సీసీ కెమెరాస్ లాంటివో మరొక రకమైన అంతకంటే ఇంకా ఫాస్ట్గా గుర్తించగలిగేవి, అలాం చేయగలిగినవి ఏమైనా ఉంటే వాటిని మనం ఏర్పాటు చేయాలి. ఇది మన ప్రస్తుతం తక్షణ బాధ్యత. దాని తర్వాత ఆస్తులు పాస్తులు తర్వాత ముందర మనిషి ఉంటే కదా ఆస్తి పాస్తి. వ్యక్తిలో ఆధ్యాత్మికమైనటువంటి భద్రత ఏర్పడితే అక్రమాలు అన్యాయాలు చాలా వరకు తగ్గిపోతాయి. అంచేత మన ఆలయం దానికి కేంద్రం. ఆ రకంగా ఆలయాన్ని మనం పరిరక్షణ చేయడం అనేటటువంటిది చాలా అవసరం. అది మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళ ప్రభుత్వ వాళ్ళ పెద్దల నిర్ణయం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలో తర్వాత సమాజాన్ని నిర్ణయం చేసుకోవాలి. ముందర కలిగిన దెబ్బకి కట్టడం, మందు వేయడం అది చేయాల్సిన పని. మేము ప్రస్తుతం ఆ పనిలో ఉంటాం. అక్కడ కొంచెం చిన్న పొరపాటు పడుతున్నాను. ఆయన కేవలం మతాధిపతులు మాత్రమే పైకి రావాలి అనే మాట సబబు కాదు. అదే ధర్మ ప్రబోధకులు కూడా కాదు. ప్రతి వ్యక్తి ముందర బయటికి రావాలి. ఎందుకంటే దేవుడు కేవలం మఠాధిపతుల కోసం, ధర్మాధిపతుల కోసం కాదు. దేవుడు అతి సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తికి కూడా దేవుడే. ఎవరో ఒకళ్ళు నడిపేవాళ్ళు, ఒకళ్ళు నడిచేవాళ్ళు అంటే మళ్ళీ అక్కడ ఇంకో రాజకీయం తయారవుతుంది. మనం చేయవలసింది ఏంటంటే దేవుడు నావాడు అని అనుకునే ప్రతి వ్యక్తికి దీంట్లో బాధ్యత ఉంది. మన సన్నిధులని, మన మూర్తులని రక్షించుకోవడం అనేది మనందరి బాధ్యత. దానికి కావాల్సిన వ్యవస్థ చేసుకోవడంలో
మన యొక్క శక్తిని బట్టి మనం దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఎవరో ఏదో చేస్తారని మనం ఆకాశం కేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ రావద్దు. దానికి మనం సిద్ధంగా ఉండడం అనేదే ప్రజల్లోంచి ఒక స్పందన కనుక దాన్ని మనం ఇప్పుడు ఒక కార్యరూపంలోకి తీసుకురావడమే మన బాధ్యత. ఎవరిని మేము ఇన్వైట్ చెయ్యం, ఎవరిని మేము రిజెక్ట్ చెయ్యం. మాకు వాళ్ళతో సంబంధం, మాకు రాజకీయాలతో మాకేం సంబంధం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు. మాకు కావలసింది కార్యం, జరగవలసినటువంటి కార్యం అక్కడ ఏదో దాన్ని మనం ఎట్లా జాగ్రత్తగా సాధించాలి అనేదే మన లక్ష్యం తప్ప దాని వెనకాతలు ఎవరు దాన్ని ఏ రకంగా. ఇప్పుడు మనకి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా ఏదో చనిపోయిన శవాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండొచ్చు లోకంలో. బట్ మనకి అలాంటి వాళ్ళతోటేమీ ప్రమేయం లేదు. అంచేత మనకి వ్యక్తులతోటి ప్రమేయం కాదు, మన పర్పస్ తోటి ప్రమేయం, జరగవలసినటువంటి పనితోటి మనకి ప్రమేయం. దీనికి మీరు అడిగినట్టుగా ఎవరెవరు ఈ విషయంలో శ్రద్ధ కలిగినటువంటి సాధువులు ఉంటారో వారందరినీ కూడా మేము వాళ్ళతో కలిసి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఎలా చేయంటారో. మేము ఒక సేవకులు. వీఆర్ నాట్ ఎ లీడర్, వీఆర్ ఎ సర్వెంట్. వీఆర్ ద సర్వెంట్ టు గాడ్. అవర్ డ్యూటీ టు సర్వ్ గాడ్. ఎవరెవరు దాంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులే. చేతమే అందరి మార్గదర్శనంతో మేము చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎవరి తప్పిదము ఎవరి ఒప్పిదము మనకు కాదు కదా ఎప్పుడు ప్రస్తుతం చేయవలసింది. అక్కడ చేయవలసిన బాధ్యత మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది. ఒకళ్ళ మీద నేరారోపణ చేయడం మాకు ఎప్పుడు ఇష్టం కాదు, కానీ జరిగేటటువంటి దాన్ని ఇగ్నోర్ చేయడం కూడా సబబు కాదు అనేదే మా అభిప్రాయం. స్పందించాల్సిన రీతిలో ప్రతి వ్యక్తి స్పందించాలి, డిపార్ట్మెంట్ స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, అందరూ స్పందించాలి కదా. సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి స్పందించాలి. ఎందుకంటే సమాజ కార్యం కదా. ఒకళ్ళ మీద మనం నేరారోపణ చేయడం అనేది సబబు కాదు. చిత్తశుద్ధి కలిగిన ప్రతి వ్యక్తి సీరియస్గా స్పందించి దాంట్లోని నిజానిజాలని నిగ్గు తేల్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అది ఆ చిత్తశుద్ధి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు స్పందించాలి, ఆ చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు ఉంటే వాళ్ళు స్పందించాలి. చిత్తశుద్ధితోటి స్పందిస్తే చాలా మంచిది, లేకపోతే అది వాళ్ళకు కూడా మళ్ళీ ఒక మైనస్ పాయింట్ అవుతుంది. ప్రైవేటే కాదండి, గవర్నమెంట్ అండర్లో ఉండేటువంటి ఆలయాల్లో కూడా చాలా జరిగాయి. ప్రైవేట్గా ఉండే వాటిలో సుమారు 19 ఇంట్లో జరిగాయి అంతే. అవుట్ ఆఫ్ 50 ప్లేస్ 19 మాత్రమే ప్రైవేట్గా ఉండేవి, మిగతావన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండేవేనండి. బట్ ఏదైనా దానికి రక్షణ వ్యవస్థ కల్పించుకోవడం అనేది సమాజంలో అందరి బాధ్యత. దేవుడు మనవాడు అని అనుకునే వాళ్ళందరి బాధ్యత. దాంతో మతంతో అక్కడ సంబంధం లేదు. అక్కడ ఇప్పుడు ఎవరికి ఎక్కడ లోపం కలిగినా కష్టం కలిగినా ఆదుకోవడం అనేది సామాజికమైన బాధ్యత కదా. అది మేము ఎవరికి ఏం విజ్ఞాపన చేయమండి. మేము ప్రజలను జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యతను గురించి మేము చెప్తాం. మేము ఎవరికి అనుకూలం కాదు, మేము ఎవరికి ప్రతికూలము కాదు. మంచి చేసే వాళ్ళకి ఎవరికైనా మేము అనుకూలమే, మంచి జరగకపోతే మేము ఎవరికైనా ప్రతికూలమే. మాకెవరు స్వపర అనేది మాకేం ఉండదండి. ఇప్పుడు అలా ఉంటే మేము ఇలాంటి బట్టలు కట్టుకోకూడదు. మంచి చేయడంలో మనందరం కూడా మన బాధ్యతను వహిద్దాం, మన బాధ్యతని మనం జాగ్రత్తగా గుర్తిద్దాం, దానికి తగ్గట్టుగానే మనం స్పందిద్దాం. సెన్సేషన్ చేసి ప్రజల్ని ఉద్రేకపరచడం మన తాత్పర్యం కాకూడదు. ఇప్పుడు కూడా ఎవరిని మనం ఉద్రేకపరచడం కాదు, ఆవేశాలు మనకి కావేశాలు అక్కర్లేదు. ఆలోచనతోటి సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి మార్గాన్ని మనం ఆలోచిద్దాం. దానికి మీ అందరి యొక్క సహకారం ఉంటుందని మేము అనుకుంటున్నాం, మీ అందరి యొక్క తోడ్పాటు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీరు ఎప్పుడు కూడా ఆ విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.